ఈరోజు మనలో అనేక మంది అనేక శత్రువుల చేతికి అప్పగించబడ్డాం. ఆర్థిక సమస్య ఈరోజు నీకు శత్రువు కాదా? అడుగుతున్నాను. నీ ఇంట్లో అశాంతి అసమాధానం శత్రువు కాదా? అడుగుతున్నాను. దేని విషయమైతే నువ్వు సఫర్ అవుతున్నావో, దేని విషయమైతే నువ్వు బాధపడుతున్నావో, దేనికైతే నువ్వు భయపడుతున్నావో, అది బహుశా నువ్వు దేవుణ్ణి తిరస్కరించావు కాబట్టి, దేవుణ్ణి వ్యతిరేకించావు కాబట్టి, దేవునికి ఇష్టం లేని పనులు చేశావు కాబట్టి దేవుడు అనుమతించిన శత్రువేమో. ఒక్కసారి పరిశీలించుకో, పరిశోధించుకో, పరీక్షించుకో. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి శత్రువు ఎవరో అర్థం చేసుకో. చేయాల్సింది పశ్చాత్తాపడ్డాం, చేయాల్సింది కలిగి ఉన్నటువంటి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం.